గోవాలోని పునీత ఫ్రాన్సిస్ షౌరి వారి జీవిత పాఠాలలో ఒక పాఠాన్ని మనము చాలామంది కూడా వినే ఉంటాము. అదేమనగా, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఒకనాటి పడవ ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ ప్రయాణంలో తుఫాన్ రావడంతో అతడు ఎప్పుడూ పట్టుకున్నటువంటి ఆ సిలువను ఆ టైంలో పట్టుకోలేక ఆ సముద్రపు అలల కొట్టుకుంటూ అటు ఇటు పడవ కదిలినప్పుడు ఆ సిలువ సముద్రంలో పడడం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎలాగోలాగా అతడు సముద్రపు ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ సిలువ గురించి అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో, నా సిలువను నేను పోగొట్టుకున్నానని బాధపడుతున్న ఆ సమయంలో అద్భుత రీతిగా ఈ ఎండ్రకాయ అంటారు కదా, క్రాబ్ ఎండ్రకాయ ఆ సిలువను పట్టుకొని ఆయన దగ్గరికి రావడం అతడు చూస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎందుకని ఆ సిలువ అంటే అంత ప్రేమగా ఉన్నాడు? ఎప్పుడైతే ఆ సిలువ వెళ్ళినప్పుడు తన చేతి నుంచి జారి పడినప్పుడు ఎందుకని ఆయన అంత బాధపడ్డాడు అని మనం గ్రహించినట్లయితే, ఆయనకున్న సిలువ మీద ఉన్నటువంటి ప్రేమ మనకు అక్కడ వ్యక్తమవుతూ ఉంది. రెండవదిగా, ఆయన ఆ సిలువ అంటే ఏమిటి అని అంటే, ఇదిగో నా మిషన్, నేను చేయవలసిన పని, ఇదిగో ఈ క్రీస్తు సిలువ మరణాన్ని గురించి చాటి చెప్పడమే. పునీత పౌలు గారి లేఖల్లో మనం చదివినట్లయితే, నేను అద్భుతాలు చేసిన క్రీస్తు ప్రభు గురించి చెప్తూ ఉన్నాను, నేను మరణించిన వారిని పైకి లేపినటువంటి క్రీస్తుని గురించి చెప్తున్నాను అని చెప్పి పునీత పౌలు గారు చెప్పలేదు. ఇదిగో సిలువపై వేదన నుండి మరణించి తిరిగి లేచిన క్రీస్తు ప్రభువుని గురించి నేను మీకు చెబుతున్నాను అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. అనగా సిలువ మరణము తరువాత క్రీస్తు ప్రభు యొక్క మహిమను మనమందరం కూడా చూసి ఉన్నాము, వాళ్ళందరూ కూడా చూసి ఉన్నారు. కావుననే ఇదిగో మరణించినటువంటి క్రీస్తు ప్రభు, సిలువలో మరణించినటువంటి క్రీస్తు ప్రభుని గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాము అని చెప్పి పునీత పౌలు గారు బోధించడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈ సిలువ యొక్క చరిత్రను మనం చూసినట్లయితే దాదాపుగా 325, 327 ఈ సంవత్సర కాల మధ్యలో పునీత హెలెనమ్మ గారు, కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క తల్లి, ఆమె క్రీస్తు ప్రభు యొక్క సిలువను ఏ విధంగా అయినా కనుగొనాలి అని చెప్పి ఆమె మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టిన తరువాత ఆమెకు ఎన్నో సిలువలు బయటపడ్డాయి. అయితే వీటిలో క్రీస్తు ప్రభు యొక్క సిలువ ఏమిటి అని తెలుసుకున్నట్టుకు ఒక కుష్ఠరోగిని అక్కడ ఉన్నటువంటి సిలువలన్నీ తాకించగా ఏ సిలువ అయితే తాను ముట్టిన వెంటనే స్వస్థత పొందాడో ఆ సిలువను క్రీస్తు సిలువగా ఆమె గుర్తించడం మనము చూస్తూ ఉన్నాము. అయితే ఆ క్రీస్తు ప్రభు యొక్క సిలువ కోసము ఎన్నో యుద్ధాలు జరిగి ఉన్నాయి. ఆ యుద్ధాలలో ఆ క్రీస్తు ప్రభు యొక్క సిలువను దొంగలించడము, మళ్ళీ అది అద్భుత రీతిగా మళ్ళీ తిరిగి యెరూషలేముకు రావడం అనేది ఇలా 2-3 సార్లు జరగడం మనము చూస్తూ ఉన్నాము చరిత్రలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే నేడు ఈ పరిశుద్ధ సిలువ మహోత్సవాన్ని కొనియాడుతున్న మనము ఏం నేర్చుకోవాలి? ఈ పండుగ నుండి మనం నేర్చుకోవాల్సిన అంశములు ఏమిటి అని మనము గుర్తించినట్లయితే 3 అంశాలను నేను మీతో పంచుకుంటాను. మొదటిగా 3 సిలువలు ఉన్నాయి. క్రీస్తు ప్రభు కల్వరి కొండపైన, క్రీస్తు ప్రభువు చనిపోయే సమయంలో 3 సిలువలు ఉన్నాయి. దాంట్లో ఈ 3 సిలువలు ఈ నేటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఈ 3 రకాల సిలువలను మనం మోస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి ఈ 3 రకాల సిలువలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, మొదటి సిలువ క్రీస్తు ప్రభు యొక్క సిలువ. ఆయన పాపము చేయలేదు, ఆయన ఆ శిక్షకు అర్హుడు కానే కాదు. అయినా కానీ
మన అందరి పాపాల కోసం, మన అందరి రక్షణ కోసము ఆయన సిలువ వేయబడ్డాడు. ఇది మొదటి సిలువ. రెండవ సిలువను మనము పరిశీలించినట్లయితే యేసుతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు? దొంగలు. యేసుతో పాటు ఇంకా ఇద్దరు దొంగలు ఉన్నారు. వాళ్ళని మనం ఏమని పిలుస్తాం? ఒకళ్ళు మంచి దొంగ, ఒకళ్ళు చెడ్డ దొంగ అని పిలుస్తాం. అయితే రెండవ సిలువ కింద మనము ఈ చెడ్డ దొంగను తీసుకుందాం. ఇటువంటి చెడ్డ దొంగ సిలువను చాలామంది మనము మోస్తూ ఉన్నాం. ఏంటిది చెడ్డ దొంగ సిలువ అంటే? ఇదిగో అతడు పాపాత్ముడే, అతడు చేసిన తప్పు వల్లే అతడు ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. కానీ అతడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో ఫస్ట్, తర్వాత మమ్మల్ని కూడా రక్షించు అని ఇతరులపైన నింద మోపుతూ ఉన్నాడు. ఇట్లాంటి సిలువనే మనం అందరం కూడా చాలామంది మీ నేటి సమాజంలో మోస్తూ ఉన్నాం. ఏంటది అని అంటే, ఇదిగో అదిగో వాళ్ళ వల్లే ఇది జరిగింది, ఇదిగో వాళ్ళే ఇలా చేశారు. అత్త కోడల మీద, కోడ అత్తల మీద, ఇట్లా కోడలు అత్త మీద ఇట్లా చాడీలు చెప్పుకోవడం. ఇదిగో వాళ్ళ వల్లే నీకు ఇది జరిగింది, ఇదిగో ఇలా చేసావు కాబట్టి ఇలా జరిగింది, ఇదిగో నీ వల్లే జరిగింది, వాళ్ళ వల్లే జరిగింది అని చెప్పి ఇతరులపైన నింద మోపేటువంటి సిలువను మనము చాలామంది మోస్తూ ఉన్నాము. నేటి సమాజంలో ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఏమంటారు? ఇదిగో వాళ్ళ వల్లే జరిగింది, ఇదిగో వాళ్ళ వల్లే జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి రెండవదిగా మంచి దొంగ సిలువ. ఈ మంచి దొంగ సిలువ ఏమిటి అని అంటే, ఇదిగో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను దొంగతనం చేశాను, ఇదిగో దానికి ఈ శిక్షకు నేను అర్హుడని అని చెప్పి అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు. అలా ఒప్పుకోవడమే కాదు, ఆ పరిశుద్ధ పరలోక రాజ్యాన్ని కూడా అతడు సంపాదించుకున్నాడు. అనగా ఎవరు చేసిన తప్పులను వాళ్ళని ఒప్పుకొని, ఇదిగో ప్రభువా నేను పాపము చేశాను, ప్రభువా ఇదిగో నేను తప్పు చేశాను అని నేను కనుక చెప్పినట్లయితే అప్పుడు ప్రభువు ఖచ్చితముగా ఇదిగో ఈ పాపని క్షమించు అని చెప్తాడు. ఇదిగో ఇతడు నాతో పాటు పరలోకంలో ఉంటాడు అని చెప్పి ప్రభువు నీతో నాతో కూడా చెప్తాడు. మరి ఇటువంటి సిలువను చాలా తక్కువ మంది మాత్రమే మోస్తూ ఉన్నాము. ఏ తప్పు జరిగిన ఇతరులపై నెట్టివేయాలనే చూస్తున్నామే కానీ, ఇదిగో నేను బాధ్యత వహిస్తాను, ఇది నా వల్ల జరిగిన తప్పు అని చెప్పి ఎవరు కూడా ఒప్పుకోవటానికి నేటి సమాజంలో లేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి నీ తప్పును నీవు ఒప్పుకునే సిలువను చాలా తక్కువ మంది మాత్రమే మోస్తూ ఉన్నారు. మరి నీవు ఏ సిలువను మోస్తున్నావు? మంచి దొంగవాడి సిలువను మోస్తున్నావా? చెడ్డ దొంగవాని సిలువను మోస్తూ ఉన్నావా? మరి మూడవదిగా క్రీస్తు ప్రభు యొక్క సిలువ. చాలామంది కూడా ఈ క్రీస్తు ప్రభు యొక్క సిలువను కూడా మోస్తూ ఉంటారు. ఏంటి ఈ క్రీస్తు ప్రభు యొక్క సిలువకు అర్థము అంటే, ఇదిగో నీవు తప్పు చేయవు, నీవు పాపం చేయవు, నీవు ఎటువంటి చెడు పని చేయవు, కానీ నీవు నిందలు మోయవలసి ఉంటుంది. కానీ నీవు ఎవరు లేని పరిస్థితిలో నువ్వు ఉంటావు, ఏ తోడు లేని పరిస్థితిలో నువ్వు ఉంటావు. ఎందుకు? నీవు మంచిగా ఉన్నందుకే, నీవు మంచి పనులు చేసినందుకే నీపై నిందలు అవమానాలు అన్నీ కూడా నీపైకి వస్తాయి. అప్పుడు నేను గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి? ఇదిగో ఈ కష్టాలన్నీ ఎంతోమంది అనుభవించారు, మీకు పరలోకములో గొప్ప బహుమానం కలదు, ఆనందపరుడు మహానందపరుడు అని చెప్పి ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు కూడా మనము ఎంతోమంది ఈ క్రీస్తు ప్రభు యొక్క సిలువలను మోస్తూ ఉన్నాము. అయితే మనమందరం కూడా ఇప్పుడు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎటువంటి సిలువను మనం మోస్తూ ఉన్నాము? ఆ చెడ్డ దొంగవాని సిలువను మోస్తూ ఉన్నామా, లేదా మంచి దొంగవాని సిలువను మోస్తూ ఉన్నామా, లేదా క్రీస్తు ప్రభు యొక్క సిలువను మోస్తూ ఉన్నామా? ఏ సిలువను నేను మోస్తూ ఉన్నాను అని మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం.
గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్ము దీవించును గాక.